ఎన్ఏడి గోపాలపట్నం ట్రాఫిక్ నరకానికి ముగింపు ఎప్పుడు? పదిహేడేళ్లు, 4 ప్రభుత్వాలు, కానీ పూర్తి కాని ఆ ఒక్క రోడ్డు. రెండు 2009లో మొదలైంది, 2026 వచ్చినా పూర్తి కాలేదు. ఎవరిది ఈ నిర్లక్ష్యం? కలగానే మిగిలిన ప్రత్యామ్నాయ రహదారి. విశాఖపట్నం మహానగరంలో ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదుగా పెందుర్తి వెళ్లాలంటే వాహనదారులకు అదో పీడకల. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఒక్క గోపాలపట్నం దాటితే చాలు భగవంతుడా అనుకునే పరిస్థితి. ఈ ట్రాఫిక్ నగరానికి చెక్ పెడుతూ బీఆర్టీఎస్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఎన్ఎస్టీఎల్ పక్క నుంచి గోపాలపట్నం సింహాచలం రోడ్డుకు అనుసంధానంగా తలపెట్టిన 80 అడుగుల రహదారి విస్తరణ పనులు ఇంకా అగమ్య గోచరంగానే ఉన్నాయి. 2009లో అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టు 2026 వచ్చిన కొలిక్కి రాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి, ప్రణాళిక లోపానికి అద్దం పడుతుంది. ఎన్ఏడి కూడలి సమీపంలో జాతీయ రహదారి నుంచి కుమారి కళ్యాణ మండపం వద్ద సింహాచలం రోడ్డుకు అనుసంధానం చేసేలా 2009లో సుమారు 10.01 కోట్ల నిధులతో ఈ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2014 నుంచి 2024 మధ్యలో జాతీయ రహదారి నుంచి లక్ష్మీనగర్ మలుపు వరకు కేవలం కిలోమీటర్ మేర 80 అడుగుల రహదారి విస్తరణ పూర్తయింది. అటు కుమారి కళ్యాణ మండపం వైపున మరో 100 మీటర్లు మాత్రమే రోడ్డును విస్తరించారు. అటు ఇటు మధ్యలో ఇంకా సుమారు 2.5 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విస్తరణ వల్ల తమ ఇల్లు కోల్పోతామని స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులకు బ్రేక్ పడింది. ప్రభుత్వాలు మారడం, ప్లాన్లు మారడం ఈ జాప్యానికి మరింత ఆజ్యం పోశాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ పనులను మళ్లీ ప్రారంభించినప్పటికీ మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. అసలు ప్లాన్ ప్రకారం 80 అడుగుల వెడల్పుతో జరగాల్సిన పనులను కొన్ని చోట్ల 40 అడుగులకే పరిమితం చేస్తూ అధికారులు పనులు మొదలుపెట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 80 అడుగుల సాధ్యం కాకపోయినా కనీసం 60 అడుగుల రోడ్డుగానైనా విస్తరించాలని కోరుతూ కొందరు పౌరులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 20 నుంచి రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఎన్ఏడి కూడలి నుంచి గోపాలపట్నం వరకు బీఆర్టీఎస్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా సింహాచలం నుంచి ఎన్ఏడి వైపు రాకపోకలు సాగించే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. కానీ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కూడా నగరవాసుల కల నెరవేరకపోవడం శోచనీయం. విశాఖపట్నం లాంటి వేగంగా విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు అందించడం, ట్రాఫిక్ ను నియంత్రించడం పాలకులకు కత్తి మీద సాములా మారుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు లోపించడం, సమన్వయ లోపం వల్లే ఇలాంటి కీలక ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.